హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఒక మంచి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీంట్లో మొత్తం మనకి 8,500 పైచిలుకు జాబులతో అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి 8,850 పోస్టులు అయితే మనకి రిలీజ్ అయినాయండి. దీంట్లో డిగ్రీ పోస్టులు వచ్చేసి 5,000కి, డిగ్రీ కిందవి అంటే ఇంటర్ బేస్తో వచ్చేసి మనకి 3,050 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా శాలరీలు వచ్చేసి మనకి స్టార్టింగ్ 19,900 నుంచి 35,400 రూపాయల మధ్యలో శాలరీ స్కేల్ అయితే ఉంది. ఇంకా దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఇంటర్ అండ్ డిగ్రీ అండి. ఇంకపోతే ఇది అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్, ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ 2025. లాస్ట్ డేట్ వచ్చేసి 20th నవంబర్ 2025. అలాగే ఇంటర్ వాళ్ళకి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వారికి 28 అక్టోబర్ 2025 నుంచి 27 నవంబర్ 2025 వరకు వీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకపోతే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వేకెన్సీ లిస్ట్ గురించి చెప్తాను మీకు. ఫస్ట్ స్టేషన్ మాస్టర్ వచ్చేసి 615 స్టేషన్ మాస్టర్లు, తర్వాత గూడ్స్ ట్రైన్ మేనేజర్లు వచ్చేసి 3,423 పోస్టులు, తర్వాత ట్రాఫిక్ అసిస్టెంట్ 59, చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్లు వచ్చేసి 161, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 638 పోస్టులు. మొత్తం వచ్చేసి 5,817 పోస్టులు. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఇంటర్ లెవెల్కి వచ్చేసరికి జూనియర్ క్లర్క్లు వచ్చేసి 163, అకౌంట్స్ క్లర్క్ వచ్చేసి మనకి 394, ట్రైన్ క్లర్క్ వచ్చేసి 77, అలాగే కమర్షియల్ టికెట్ క్లర్క్ వచ్చేసి 2,400 పైచిలుకు పోస్టులు. మొత్తం కలిపి 3,058. ఇవి కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఇంకపోతే ఏజ్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 36 years అండి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి మినిమం వచ్చేసి 18 years, మ్యాక్సిమం వచ్చేసి 33 years. దీంతో పాటు ఎలాగో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండబోతుంది దీనికి. ఇంకపోతే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఎనీ డిగ్రీ ఉండాలి. ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఇంకపోతే ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 250 రూపాయలు అయితే ఫీజు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇంకపోతే మళ్ళీ ఒక్కసారి మీకు నేను ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే చెప్తున్నానండి. నోటిఫికేషన్ రిలీజ్ వచ్చేసి మనకి 23rd సెప్టెంబర్న రిలీజ్ అయింది. షార్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 29 అంటే సెప్టెంబర్ 29కి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లై వచ్చేసి అక్టోబర్ 21, లాస్ట్ డేట్ వచ్చేసి 27th నవంబర్ అండి. ఓకే, సో అడ్మిట్ కార్డులు, తర్వాత ఎగ్జామ్ డేట్స్ అవి ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు, మనకి ఎట్ టు బి అనౌన్స్డ్ అనమాట అవి. సో ఫ్రెండ్స్, మీరు ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయకుండా ఏమంటారు ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వండి. సో మనకి 21st నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వీలైనంత ఎక్కువగా చదువుకోండి, హ్యాపీగా అప్లై చేయండి, జాబ్ కొట్టండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఆర్ఆర్బి నుంచి వచ్చిన నోటిఫికేషన్ వివరాలు ఇవి. సో అప్లై చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు అప్లై చేసుకోగలిగినట్లయితే ఓకే, లేదు అనుకుంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి, నేనైతే మీకు కోసం అప్లై అయితే చేసి పెట్టగలను. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న మీ సేవ నెట్ సెంటర్స్, లేదంటే మీ పర్సనల్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ ఉంటే వాటి ద్వారా మాత్రమే అప్లై చేయండి. ఫోన్ నుంచి మాత్రం అప్లై చేయొద్దు. ఇది ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అనుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఆర్ఆర్బి నుంచి వచ్చిన నోటిఫికేషన్ వివరాలు ఇవి. ఈ నోటిఫికేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.